నదీ గర్భంలో సొరంగం. ఈ సొరంగం గుండా ఓవైపు వాహనాలు, మరోవైపు రైళ్లు వెళుతుంటాయి. ఇలాంటివి కొన్ని దేశాల్లో మీరు చూసే ఉంటారు. ఇప్పుడు మన దేశంలో కూడా త్వరలోనే చూడబోతున్నారు. ఇలాంటి అండర్ వాటర్ టన్నెల్ మన దేశంలోనూ నిర్మాణం కానుంది. 18,000 కోట్లతో బ్రహ్మపుత్ర నది అడుగున నిర్మించే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ పడింది. ఈ మెగా ప్రాజెక్టు ఈశాన్య రాష్ట్రాల రవాణా ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేయబోతోంది. మరోవైపు దేశానికి రక్షణ పరంగా కూడా కీలకం కానుంది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఖర్చు చేస్తోంది. ఇంతకీ ఈ టన్నెల్ ఎక్కడ నిర్మిస్తారు, ఇది ప్రయాణికులకు ఎలా ఉపయోగపడనుంది అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్రహ్మపుత్ర నది అడుగున తొలిసారిగా రోడ్డు, రైలు మార్గాలతో కూడిన అండర్ వాటర్ టన్నెల్ నిర్మాణం కాబోతుంది. ఇది మన దేశంలోనే మొట్టమొదటి ట్విన్ ట్యూబ్ అండర్ వాటర్ రైల్ రోడ్ టన్నెల్ గా చరిత్రలోకి ఎక్కనుంది. దీనికి ట్విన్ ట్యూబ్ టీబీఎం టన్నెల్ అని పేరు పెట్టారు. ఒక సొరంగం రైల్వేకి, మరొకటి రోడ్డు మార్గం ఉంటుంది. దీన్ని అస్సాంలోని నుమాలిఘర్ కారిడార్ మధ్య నిర్మిస్తారు. బ్రహ్మపుత్ర నది గర్భం కంటే సుమారు 32 మీటర్ల అడుగున ఈ సొరంగాన్ని నిర్మిస్తారు. జాతీయ రహదారి 715లోని నుమాలిఘర్ NH-15 గోహపూర్ మధ్య దూరం దాదాపు 240 కిలోమీటర్లు. సిలీఘాట్ సమీపంలోని కాళియా బంబోరా రోడ్డు వంతెన ద్వారా ప్రయాణించడానికి దాదాపు 6 గంటలు పడుతుంది. ఈ మార్గంలో వాహనాలు కాజీరంగా నేషనల్ పార్క్, విశ్వనాథ పట్టణం గుండా వెళ్లాల్సి ఉంటుంది. ఈ ట్విన్ ట్యూబ్ టన్నెల్ మార్గం అందుబాటులోకి వస్తే గోహపూర్ నుంచి నుమాలిగఢ్ మార్గం 240 కిలోమీటర్ల నుంచి 34 కిలోమీటర్లకు తగ్గుతుంది. ప్రయాణ సమయం కూడా 6 గంటల నుంచి కేవలం 30 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చును మొదట సుమారుగా 18,600 కోట్లుగా కేటాయించగా, రైల్వే లైన్ కూడా కలపడంతో ఇది 20,000 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. ఈ ట్విన్ ట్యూబ్ టన్నెల్ పొడవు 15.8 కిలోమీటర్లు కాగా, అప్రోచ్ రోడ్లతో కలిపి మొత్తం ప్రాజెక్టు పొడవు 33.7 కిలోమీటర్లు. ఈ ప్రాజెక్టును ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ నమూనాపై అమలు చేస్తున్నారు. ఈ సొరంగం అస్సాంతో పాటు అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, ఇతర ఈశాన్య రాష్ట్రాలకు ఉపయోగపడుతుంది. మరోవైపు ప్రయాణికులకే కాకుండా సరుకు రవాణాకు కూడా ఈ మార్గం కీలకం కానుంది. దీని ద్వారా రవాణా ఖర్చులు కూడా తగ్గనున్నాయి. ఈ ప్రాజెక్ట్ అస్సాంలోని ప్రధాన ఆర్థిక, సామాజిక, లాజిస్టిక్ కేంద్రాలను కలుపుతుంది. దీని ద్వారా 11 ఆర్థిక కేంద్రాలు, 3 సామాజిక కేంద్రాలు, 8 లాజిస్టిక్ నోడ్లకు కనెక్టివిటీని పెంచనున్నారు. వీటిలో 4 ప్రధాన రైల్వే స్టేషన్లు, 2 ఎయిర్పోర్టులు, 2 లోతట్టు జలమార్గాలు కూడా ఉన్నాయి. మొత్తంగా ఈ రివర్ టన్నెల్ ద్వారా ఈశాన్య రాష్ట్రాల రవాణా ముఖ చిత్రం మారబోతోంది. మరోవైపు దేశానికి వ్యూహాత్మక రక్షణ పరంగా కూడా కీలకం కానుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.